వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. రాళ్లను శిల్పాలుగా మార్చొచ్చు, ఒక మూర్ఖుణ్ణి మంచివాడిగా చెయ్యొచ్చు, మంచి మాటతో ప్రేమను పంచొచ్చు. అలాగే ఎనీ సింపుల్ వంటను తీసుకోండి, మన షెఫ్ స్పెషల్లో చాలా స్పెషల్ గా ఎంతో రుచిగా మార్చొచ్చు. మరి అదెవరికి సాధ్యము? కేవలం నేనుంటే సరిపోదండి, మా షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారికి మాత్రమే సాధ్యము. అందుకే మా శ్రీకాంత్ గారిని వెల్కమ్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. రండి రండి రండి, వెల్కమ్ చెప్పండి. చెప్పమంటారా మీరు చెప్తున్నారా? వాళ్ళకి మిమ్మల్ని చెప్పమంటున్నాను నేను. బాగుంది. బాగుందా? చెప్పలే, చూసారా? అంటే షెఫ్ పని షెఫ్, యాంకర్ పని యాంకర్ కదా. నేను వంట చేయమంటే ఇంత బాగా చేయలేను కదా. ఓకే, సో శ్రీకాంత్ గారి తరఫు నుంచి మీ అందరికి కూడా వెల్కమ్. సో ఇంతకుముందు చెప్పారండి, మిమ్మల్ని బాగా పొగిడేశాను. సో అటువంటి ఒక సింపుల్ వంటని మీరు ఈ రోజు ఎలా స్పెషల్ గా మార్చబోతున్నారు? ఇది సింపుల్ వంటే, స్పెషల్ వంట. అలానే చాలా మంది తొందరగా అయిపోవాలి డిషెస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దీంట్లో చాలా మంది డౌట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే చాలా సింపుల్ కానీ చాలా మంది అంటారు, షెఫ్ ఇది ఎలా చేస్తారు, అలా చేస్తారు, మేము హోటల్స్ లో రెస్టారెంట్స్ లో తిన్నప్పుడు బాగుంటుంది, ఇంట్లో చేసుకుంటూ రాదు. మెయిన్ గా నాకు దీని గురించి ఎక్కువగా బ్యాచిలర్స్ అడుగుతారు. నాకు టమాటా గురించే ఏంటి కుంపదీసి? కాదు. అయ్యో, ఆలువా? కాదు. టొమాటో ఎగ్గా? కాదు. అయ్యి బాబాయ్, తెలియదండి. బిర్యానీయా? యస్. ఓ అవునండి, ఎంతైనా హోటల్ బిర్యానీ హోటల్ బిర్యానీ, ఇంట్లో బిర్యానీ ఇంట్లో బిర్యానీ. 6 100 అయినా 100 150 అయినా. బట్ కాదు. ఏం కాదండి, ఇక్కడ మీరున్నారు సరే. ఇప్పుడైనా కనీసం 6 100 చేద్దాం, 100 150 చేద్దాం. ఓకేనా? సో ఈరోజు మనం చేసుకోబోయే బిర్యానీ పేరు ఏంటి మరి? వెజిటబుల్ బిర్యానీ. వెజిటబుల్ బిర్యానీ. మనం వెజిటబుల్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నెయ్యి, పచ్చి బఠానీలు, నూనె. సో వెజిటబుల్ బిర్యానీ వెరీ వెరీ సింపుల్ రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి, చూస్తారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, విత్ ద సేమ్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు శ్రీకాంత్ గారు దాన్ని ఎలా స్పెషల్ గా మార్చబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నౌ సో మరి దీనికి కూడా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి కాబట్టి, బికాజ్ ఇట్ ఈస్ బిర్యానీ, మనం మన బౌల్లోకి వచ్చేసాము. అన్నిటికీ ప్యాన్ వాడతాం, బట్ బిర్యానీస్ కి మన బౌల్. మరి ఆయిల్ వేయినా కొంచెం? ఎస్, ఆయిల్ వేయండి. అట్ ది సేమ్ టైం మనం కొద్దిగా గీ కూడా వాడుతున్నాం. ఓకే, సో ఆయిల్ వేసుకున్నాం. అండ్ మనకి బిర్యానీస్ అనేసరికి గీ అంటే నెయ్యి చాలా ఇంపార్టెంట్. సో నెయ్యి కూడా వాడుతున్నాను. ఓకే, సో ఆ నెయ్యి వేసిన ఆ బిర్యానీ, ఆ పులావ్, ఆ రైస్ ఐటమ్, ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను అసలు నేను. ఎస్, సో ఇందులో మనం ఫస్ట్ హోల్ గరం మసాలా. ఎస్, దానికోసం నేను దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అందరికి తెలిసినాయి. నెక్స్ట్ మనం ఇందులో ఆనియన్ పొడుగా కట్ చేసుకున్న ఆనియన్. అండ్ ఆనియన్ తో పాటే కొద్దిగా అంటే వెజిటబుల్స్ అన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు కొద్దిగా కుక్ కావాలన్నమాట. సో అందుకే వెజిటబుల్స్ కూడా ముందే యాడ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను బీన్స్ తీసుకున్నాను, కొద్దిగా క్యారెట్ తీసుకున్నాను. అన్ని మనకి బిర్యానీ కాబట్టి పొడుగుగా కట్ చేసుకున్నాం. అండ్ పొటాటో. మనం జనరల్ గా వెజిటబుల్స్ అనేవి ఏ హార్డ్ వెజిటబుల్స్ అన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, సో దట్ వెజిటబుల్స్ తొందరగా కుక్ అయిపోతాయి. సో క్యారెట్, బీన్స్, ఆలు ఇవన్నీ కూడా మనకి హార్డ్ వెజిటబుల్స్ కాబట్టి అవన్నిటిని కూడా మనం చిన్న చిన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నాం. నెక్స్ట్ దాంతో పాటు కొద్దిగా మిర్చి. మన వేరే కారం ఏం వేసుకోం, మనకు గరం మసాలా దినుసులు అండ్ అలాగే పచ్చిమిర్చి. సో వెజిటేబుల్స్ మనం కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఆ ఫ్రై అవుతూ ఉంటే అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో అది కూడా కుక్ అవుతుంది మంచిగా. దాంతో పాటు అది కూడా ఫ్లేవర్స్ బాగా యాడ్ అవుతాయి దానికి. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇది కాస్త ఫ్రై అవ్వాలి కదా, కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఇది కాస్త ఫ్రై అయిపోయినట్టే. ఫ్రై అయిపోయింది. సరే కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇందులో మనం దీని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వాడుతున్నాను అనమాట నేను. మరాఠీ మొగ్గ కాదు, ఇదేంటది? దీన్ని మనం ఇంగ్లీష్ లో వచ్చి స్టోన్ ఫ్లవర్ అంటాం అనమాట. స్టోన్ ఫ్లవర్.
రాతి పువ్వు. Yes, అంటే డబ్ చేస్తే బట్ రాతి పువ్వు అని పిలవరు దీన్ని. అవును, ఎగ్జాక్ట్ తెలుగు నేమ్ నాకు కూడా ఇది మన మామూలుగా వాంగి బాత్ లో వేస్తూ ఉంటారు కదా. వాంగి బాత్ లో వేస్తుంటాము. ఎస్, రాతి పువ్వు అని ఎందుకున్నారనమాట. జనరల్ గా ఇది జనరల్ గా పైన లైక్ వాటర్ లో పెరుగుతుంది అనమాట. ఓకే, వాటర్ లో ఏదైతే స్టోన్స్ ఉంటాయి కదా దానికి పట్టుకొని పెరుగుతుంది అనమాట. ఆ స్టోన్ దాన్ని బయటకు తీసి ఎండబెట్టి వాడుతూ ఉంటారు. సో ఇది బిర్యానీస్ కి స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది. దీన్ని క్రష్ చేస్తారా లేకపోతే మామూలుగా వేస్తారా? క్రష్ చేస్తాను. అండ్ ఇందులో పుదీనా, మనకి బిర్యానీస్ కి మెయిన్ ఫ్లేవర్ పుదీనా. సో పుదీనా యాడ్ చేస్తున్నాను. సో మనకి పుదీనా వేసినాక ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. బట్ కొద్దిగా ఎక్కువ మగ్గనివ్వాలి పుదీనా. చాలా మంది దాన్ని మగ్గనివ్వరు అనమాట. అలానే చాలా మగ్గనివ్వాలన్నమాట. ఇంకా సో దట్ మనకి ఏంటంటే పుదీనా కొద్దిగా లైట్ బ్లాక్ అంటే కొద్దిగా డార్క్ అవుతుంది. మన పుదీనా గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, కొద్దిగా డార్క్ అవుతుంది. ఎస్, సో నేను కొద్దిగా డార్క్ అవనిస్తాను. సో ఇది మగ్గినట్టేనా? ఎస్, మగ్గినట్టే. ఇందులో చివరిగా బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. చివరిగా బఠానీ వేయలేదు ఇంకా. ఎస్, వేస్తాను, ఇంకా టైం ఉంది. ఓకే, ఎస్. సాల్ట్ వేసుకున్నాం కదా, సరే కలిపేసుకొని నా దగ్గర ఇంకొన్ని వెజిటేబుల్స్ రిమైనింగ్ ఉన్నాయి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కొద్దిగా క్యారెట్, సో మళ్ళీ అండ్ ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఎస్. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎస్, దీన్ని మెజర్ చేసి పెట్టుకున్నాను రైస్ ఆల్రెడీ నేను. అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అది? ఇది జనరల్ గా వచ్చి నేను ఈ కప్ తో 2 cups రైస్ తీసుకున్నాను. 2 cups రైస్. సో నేను 3.5 cup వాటర్ వాడుతున్నాను. ఓకే, ఎందుకంటే వెజిటేబుల్స్ కొద్దిగా వాటర్ ఉంటుంది కదా. 3.5 కప్పులు పోస్తాను. మూడు అండ్ 4 దగ్గరలో అంటే 3.5. ఓకే, సో మనకి ఇది కొద్దిగా కుక్ కావాలి. సో మూత పెడదాము. సో మనకి ఎసరు వస్తుంది. ఎస్, సో ఒక మేబీ మరుగు రావాలి కాబట్టి ఒక 1-2 minutes. 1-2 minutes. సో మరిగిందేమో చూద్దామా? ఎస్, మరిగిపోయింది. వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయిపోతాయి అనమాట. అంటే ముందు మగ్గాయి అండ్ ఇప్పుడు కొద్ది కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ ½ an hour సోక్ చేసి పెట్టాను రైస్ ని. సో రైస్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలా మళ్ళీ? ఎస్, మూత పెట్టేసుకోవాలి. సో మరి మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అవుతోందండి. ఒక 8 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఒక 10 minutes అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. సో కంప్లీట్ అయిపోయింది. మనం దీన్ని స్టఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఎస్, సో వెజిటబుల్ బిర్యానీ ఇస్ రెడీ అండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో వెరీ కలర్ఫుల్, వెరీ అట్రాక్టివ్. అండ్ దీనికి గార్నిష్ కూడా పెద్దగా అవసరం లేదు, అసలు అక్కర్లేదండి. తొందరగా టేస్ట్ చేయండి. అలా వేడి వేడిగా మన వెజిటబుల్ బిర్యానీ రెడీ. వెజిటబుల్ బిర్యానీ సూపర్ సూపర్ స్మెల్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేస్తే ఓ పని అయిపోతుంది. వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నెయ్యి, పచ్చి బఠానీలు, నూనె. వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. అది కాస్త వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు వేసి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఇందులో పుదీనా అలాగే బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు వేసుకుని పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి.
అది బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా నీళ్లు పోసి అది కాస్త మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా ఇందులో మిక్స్ చేసుకుని మూత పెట్టి మరలా 5 నిమిషాలు ఉడికించాలి. అలా రెడీ అయిన వెజిటబుల్ బిర్యానీని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనందరికీ ఎంతో ఇష్టమైన వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఓకే, సో శ్రీకాంత్ గారు నేను ఇంకా వెయిట్ చేయలేను, నేనేం మాట్లాడలేను కూడా. సూపర్. 100/100 కాదు కాదు 110/100 కదా. అలాంటి మన షెఫ్ స్పెషల్ ఉండే సాధ్యపడతాయి అనమాట. 100/100 ఎవరైనా ఇస్తారు కదా. డౌట్ వస్తుందేమో, లేదు ఎక్కువ మార్కులు వేసుకున్నా అంటే 100 కన్నా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను. అంతవరకు బాగుందంటారా? సరే, అట్లాగే అడ్జస్ట్ అయిపోదాం. చాలా చాలా టేస్టీగా ఉందండి నిజంగా. అంటే మనం బయటికి వెళ్ళి తిన్నప్పుడు ఒక పులావ్, ఒక వెజిటబుల్ పులావ్ ఇస్తే మనకి ఎటువంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ అన్నమాట. బట్ దిస్ ఇస్ బిర్యానీ. అఫ్ కోర్స్ పులావ్ అన్న బిర్యానీ అన్న ఒక రకంగా సేమ్ అనుకున్నా కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ మారుతాయి కాబట్టి మనం దీన్ని బిర్యానీ అని అనాలి. బట్ సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో వెజిటబుల్ బిర్యానీ. చాలా సింపుల్ గా ఉన్నా కూడా చాలా డిఫరెంట్ గా వెరైటీగా అద్భుతంగా చేశారు శ్రీకాంత్ గారు. మీరు నేర్చుకోండి, ఫాలో అయిపోండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.